Good morning, all of you. This is C.H. Satish, lecturer in Computer Science, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanna University, Rajamahendravaram. Now we discuss about second BSc, third semester, subject Object-Oriented Programming using Java. In this, our next topic is interfaces and multiple inheritance. Okay, interface and multiple inheritance. First, what is interface? An interface is what is interface? Okay, first, an interface is basically a kind of class like classes. That means interface contains methods and variables, but with a major difference. The difference is that interfaces define only abstract methods and final methods. Okay, this means that interfaces do not specify any code to implement these methods, and data fields contain only constants. Okay, this is the interface. An interface is basically a kind of class like classes. Ante idi oka type of class. The interface anedi interface contains methods and variables, but with the interface kuda methods and variables ne kaligi untundi. Class lage methods and variables lage methods and variables ni kaligi untundi. An interface is basically a class, kind of class like classes ela kaligi unnayo, interface kuda that contains methods and variables. But major difference, దీని యొక్క మేజర్ డిఫరెన్స్ క్లాస్ కి ఇంటర్ఫేస్ కి డిఫరెన్స్ ఏంటంటే, difference is that interface define only abstract methods and final methods. Interface అనేది only abstract methods so final methods ni కలిగి ఉంటుంది. This means that interfaces do not specify any code to implement these methods, and data fields contains any constants. Okay, అంటే abstract methods ni final methods ni కలిగి ఉంటుంది కాబట్టి do not specify any code to implement, ఏ కోడ్ని కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అనేవి ఏంటి, కోడ్ని ఇంప్లిమెంట్ చేయవు, ఓన్లీ ఇన్స్టలైజ్ చేసుకుంటాయి. ఓకే, అంటే రీడ్ చేసుకుంటాయి కానీ కోడ్ని ఇంప్లిమెంట్ చేయలేవు. సో that specify do not specify any code to implement these methods, and data fields ని స్పెసిఫై చేయ contain only constants మాత్రమే కలిగి ఉంటాయి. ఇంటర్ఫేస్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే, ఇంటర్ఫేస్ అని చెప్పేసి కీవర్డ్ తీసుకుంటాము. ఇంటర్ఫేస్ దాని యొక్క నేమ్ అంటే మన యూజర్ ఏ తీసుకుంటే ఆ నేమ్ తీసుకుంటాం. నెక్స్ట్ వేరియబుల్ డిక్లరేషన్, మెథడ్ డిక్లరేషన్స్. హియర్ ఇంటర్ఫేస్ ఈజ్ ద కీవర్డ్ అండ్ ఇంటర్ఫేస్ నేమ్ ఈజ్ ఎనీ వ్యాలిడ్ జావా వేరియబుల్స్ అండ్ ఆర్ డిక్లరేషన్స్ యాజ్ ఫాలోస్. వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేస్తామంటే, స్టాటిక్ ఫైనల్ టైప్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ. ఓకే, సింటాక్స్ వేరియబుల్ డిక్లరేషన్ ఎలా తీసుకుంటాము ఇంటర్ఫేస్లో, స్టాటిక్ ఫైనల్ అనే కీవర్డ్ తీసుకుంటాము, టైప్ వేరియబుల్ ఈక్వల్ టు వాల్యూ. నెక్స్ట్ ఆల్ వేరియబుల్స్ ఆర్ డిక్లేర్డ్ యాజ్ కాన్స్టెంట్స్. ఇందులో వేరియబుల్స్ అన్నీ కూడా కాన్స్టెంట్స్ని కలిగి ఉంటాయి. మెథడ్స్ డిక్లరేషన్ విల్ కంటైన్, మెథడ్స్ ఎలా డిక్లేర్ చేస్తామో విల్ కంటైన్ ఓన్లీ ఏ లిస్ట్ ఆఫ్ మెథడ్స్ వితౌట్ ఎనీ బాడీ స్టేట్మెంట్స్. లిస్ట్ ఆఫ్ మెథడ్స్ తీసుకుంటాం, దాని యొక్క బాడీ స్టేట్మెంట్స్ ఏమి ఉండవు. ఓకే, దీనిలో ఈ ఇంటర్ఫేస్లో మెథడ్స్ని ఎలా కాల్ చేస్తామంటే, రిటర్న్ టైప్, మెథడ్ నేమ్, పారామీటర్ లిస్ట్. ఓకే, ఇన్ దిస్ సింటాక్స్లో మెథడ్ నేమ్ అంటే మనం ఏదైతే మెథడ్ తీసుకున్నామో కన్స్ట్రక్ట్లో ఆ మెథడ్ని మనం కాల్ చేస్తాము. పారామీటర్స్ లిస్ట్. ఓకే, సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇంటర్ఫేస్ ఏరియా అనే ఒక మెథడ్ని తీసుకున్నాము. ఓకే, క్లాస్ని తీసుకున్నాము. ఇప్పుడు స్టాటిక్ ఫైనల్ ఫ్లోట్ పై ఈక్వల్ టు
3.14f అంటే కాన్స్టెంట్ వేరియబుల్ కాబట్టి స్టాటిక్ ఫైనల్ ఫ్లోట్ అనేది phi ఈక్వల్ టు 3.14 తీసుకున్నాము. నెక్స్ట్ ఫ్లోట్ కంప్యూట్ అనే మెథడ్ తీసుకుని ఆ మెథడ్లో ఫ్లోట్ ఎక్స్ ఫ్లోట్ వై, ఓకే, వైడ్ షో అనే మెథడ్ని తీసుకున్నాం. ఈ మూడు కూడా ఏమి ఇంప్లిమెంట్ చేయకుండా వేరే మెథడ్ నుంచి వచ్చిన వాల్యూస్ని ఇనిషియలైజ్ చేసుకుంటాయి, ఓకే, రీడ్ చేసుకుంటాయి. నెక్స్ట్ ఇది ఇంటర్ఫేస్ అనేది ఇది ఇంటర్ఫేస్ ఈజ్ ఎన్ కైండ్ ఆఫ్ క్లాస్ లాగే ఇట్ కెన్ కంటైన్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్, బట్ మేజర్ డిఫరెన్స్ ఈజ్ దట్ interfaces define only abstract methods and final methods. Abstract methods ne final fields ni kaligi untayi, fields means final variables ni kaligi untayi. This means that interfaces do not specify any code to implement these methods, and data fields contains only constants. Data fields constants ni maatrame kaligi untayi. Okay, దీని యొక్క సింటాక్స్ interface name, variable declaration and method declaration. In this here interface is the keyword and interface name is an valid Java variable. Variable declarations lo variable declaration ela declare chestamo, static final type variable name equal to value. ఇందులో టైప్ అనేది డేటా టైప్, ఆల్ వేరియబుల్స్ ఆర్ డిక్లేర్డ్ యాజ్ కాన్స్టెంట్స్. అన్నీ కూడా దీంట్లో కాన్స్టెంట్స్నే డిక్లేర్ చేస్తాము, అన్ని వేరియబుల్స్లో కూడా కాన్స్టెంట్స్ని డిక్లేర్ చేస్తాము, ఓకే. నెక్స్ట్ మెథడ్ డిక్లరేషన్స్ అనేవి ఎలా జరుగుతుంది? మెథడ్ డిక్లరేషన్స్ విల్ కంటైన్ ఓన్లీ ఏ లిస్ట్ ఆఫ్ మెథడ్స్ వితౌట్ ఎనీ బాడీ స్టేట్మెంట్స్. ఈ బాడీ స్టేట్మెంట్స్ ఏమీ లేకుండా ఓన్లీ లిస్ట్ ఆఫ్ మెథడ్స్ని ఓన్లీ కాల్ చేస్తాము, ఓకే. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాని డిఫైన్ చేయాలి, సర్కిల్ యొక్క ఏరియాని మనం చూడాలనుకుంటే సపోజ్ ఇంటర్ఫేస్ ఏరియా స్టాటిక్ ఫైనల్ ఫ్లోట్ పై ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ కదా, పై ఈక్వల్ టు 3.14f, ఓకే. అలాగే ఫ్లోట్ కంప్యూట్ అనే తీసుకున్నాము, ఎఫ్ కంప్యూట్ అనే మెథడ్ వేరే చోట ఉంటుంది, ఆ మెథడ్లో ఉన్న వేరియబుల్స్ మొత్తం ఇంప్లిమెంట్ అయ్యి దీంట్లోకి వాల్యూ ఒకటే మాత్రమే వస్తుంది, ఓకే. ఫ్లోట్ ఎక్స్ ఫ్లోట్ వై వైడ్ షో అనేది మెథడ్ చూపిస్తుంది. ఇది ఇంటర్ఫేస్. నెక్స్ట్ ఎక్స్టెండింగ్ ఇంటర్ఫేసెస్ లైక్ క్లాసెస్ ఇంటర్ఫేసెస్ కెన్ ఆల్సో బి ఎక్స్టెండెడ్. క్లాస్ లాగే ఇంటర్ఫేస్ కూడా ఎక్స్టెండ్ అవుతాయి. An interface can be subinterfaced from other interfaces. The new subinterface will inherit all the members of the super interface in the similar manner to subclasses, okay. Extending interfaces like classes interfaces can also be extended. క్లాస్ లాగే ఇంటర్ఫేసెస్ కూడా ఎక్స్టెండ్ అవుతాయి. దట్ ఈజ్ ఎలాగా? an interface can be subinterfaced from other interfaces. The new subinterface will inherit all the members of the super interface in the similar manner to subclasses. అంటే an interface can be subinterfaced. ఒక ఇంటర్ఫేస్ సబ్ఇంటర్ఫేస్ అయితే కనుక ఫ్రమ్ అదర్ ఇంటర్ఫేస్ నుంచి ద న్యూ సబ్ ఇంటర్ఫేస్ మనం కొత్త ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో విల్ ఇన్హెరిట్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద సూపర్ ఇంటర్ఫేస్లో ఉన్న అన్ని మెంబర్స్ని ఇన్హెరిట్ చేసుకుని ఇన్ ద సిమిలర్ మేనర్ టు సబ్ క్లాసెస్ నుంచి సూపర్ క్లాస్కి మెథడ్స్ని ప్రాపర్టీస్ని ఎలా తీసుకుంటామో అలాగే ఇంటర్ఫేసెస్ కూడా సబ్ ఇంటర్ఫేసెస్ నుంచి సూపర్ ఇంటర్ఫేసెస్ నుంచి సబ్ ఇంటర్ఫేసెస్కు మెథడ్స్ అండ్ వేరియబుల్స్ని తీసుకుంటాము. దీన్ని ఎలా మెన్షన్ చేస్తామంటే ఇంటర్ఫేస్ సబ్ ఇంటర్ఫేస్ నేమ్ ఎక్స్టెండ్స్ సూపర్ ఇంటర్ఫేస్ నేమ్ అనమాట, బాడీ ఆఫ్ ద సబ్ ఇంటర్ఫేస్, ఓకే. దీనికి మనం యాక్చువల్గా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లో ఏంటంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ యాక్చువల్గా జావా సపోర్ట్ చేయదు. సో ఈ ఇంటర్ఫేసెస్ ద్వారానే అంటే ఎక్స్టెండింగ్ ఇంటర్ఫేసెస్ ద్వారానే మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ యొక్క ఫీచర్స్ మొత్తం యూజ్ చేసుకుంటాము,
ఓకే. ఇంప్లిమెంటింగ్ ఇంటర్ఫేసెస్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం ఫస్ట్. Interfaces are used as superclasses whose properties are inherited by classes. It is therefore necessary to create a class that inherits the given interface. This is done as follows. Okay, అంటే క్లాసెస్ ద్వారా సూపర్ ఇంటర్ఫేస్ని ఇంటర్ఫేస్ అనేది సబ్ క్లాస్ కూడా అంటే క్లాస్ కూడా ఇంటర్ఫేస్ని కాల్ చేయగలదు. అది ఎలా అంటే క్లాస్ నేమ్ ఇంప్లిమెంట్స్ ఇంటర్ఫేస్. ఓకే, ఒక క్లాసు ఒక ఇంటర్ఫేస్ని కాల్ చేస్తే దాన్ని ఇంటర్ఫేస్ని కాల్ చేయగలదు. అంటే ఇంటర్ఫేసెస్ ఆర్ యూజ్డ్ యాజ్ సూపర్ క్లాసెస్ లా కూడా యాక్ట్ చేయగలవు. హూజ్ ప్రాపర్టీస్ ఆర్ ఇన్హెరిటెడ్ బై క్లాసెస్ నుంచి ఇన్హెరిట్ చేయబడతాయి. It is necessary to create a class that inherits the given interface. ఓకే, అంటే మనం ఏదైతే ఇన్హెరిట్ చేయాలనుకుంటున్నామో ఆ ఇంటర్ఫేస్ నేమో క్లాస్ నేమో తీసుకుంటామో. ఫస్ట్ క్లాస్ ద్వారా ఇంటర్ఫేస్ని ఎలా కాల్ చేయాలంటే క్లాస్ నేమ్ ఇంప్లిమెంట్స్ ఇంటర్ఫేస్. ఓకే, బాడీ ఆఫ్ ద క్లాస్. హియర్ క్లాస్ నేమ్ ఇంప్లిమెంట్స్ ద ఇంటర్ఫేస్ నేమ్. ఓకే, నెక్స్ట్ దీని యొక్క సింటాక్స్లు ఎలా ఉంటాయంటే క్లాస్, సబ్ క్లాస్, ఎక్స్టెండ్స్, మళ్ళీ నెంబర్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ని కూడా ఇంప్లిమెంట్ చేయగలదు. సో సూపర్ ఇంప్లిమెంట్స్ ఇంటర్ఫేస్ 1, ఇంటర్ఫేస్ 2. ఓకే, ఇలా ఇంప్లిమెంటింగ్ ద ఇంటర్ఫేస్ ప్రోగ్రామ్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము. ఫస్ట్ ఇంటర్ఫేస్ ఏరియా అనే ఇంటర్ఫేస్ తీసుకుంటే స్టాటిక్ ఫైనల్ ఫ్లోట్ పై 3 = 3.14F. అంటే పై అనేది కాన్స్టెంట్, పై అనేది 22/7 కాబట్టి దాని యొక్క వాల్యూ కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ వాల్యూని స్టాటిక్ ఫైనల్ అని చెప్పేసి తీసుకున్నాము. నెక్స్ట్ ఇంటర్ఫేస్ని క్రియేట్ చేస్తున్నాం. నెక్స్ట్ స్టాటిక్ ఫ్లోట్ ఎక్స్ ఫ్లోట్ వై అని చెప్పేసి ఒక కంప్యూట్ మెథడ్ని తీసుకున్నాం. ఇది ఇంటర్ఫేస్ని క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు రెక్టాంగిల్ అనే క్లాస్ ద్వారా మనం ఇంటర్ఫేస్ని కాల్ చేస్తున్నాం. ఎలా? క్లాస్ రెక్టాంగిల్ ఇంప్లిమెంట్ ఏరియా పబ్లిక్ ఫ్లోట్ కంప్యూట్ ఫ్లోట్ ఎక్స్ ఫ్లోట్ వై. ఓకే, ఇప్పుడు రిటర్న్ ఎక్స్ స్టార్ వై, ఓన్లీ ఎక్స్ వై వాల్యూస్ మాత్రం అంటే కంప్యూట్ అనే మెథడ్ని మాత్రమే మనం ఇంటర్ఫేస్ నుంచి తీసుకున్నాం రెక్టాంగిల్కి. అలాగే సర్కిల్ అనే మెథడ్ తీసుకుంటే క్లాస్ సర్కిల్ ఇంప్లిమెంట్స్ ఏరియా పబ్లిక్ ఫ్లోట్ కంప్యూట్ ఫ్లోట్ ఎక్స్ ఫ్లోట్ వై. ఓకే, దీంట్లో రిటర్న్ పై ఇంటూ ఎక్స్. ఓకే, ఏరియా సర్కిల్ యొక్క ఏరియా ఏంటి? సర్కిల్ యొక్క ఏరియా πr² కాబట్టి r అనే వాల్యూ ఇక్కడ x అనుకుంటే ఇప్పుడు π × x అంటే x వాల్యూ ఓన్లీ మెథడ్ మనం కాల్ చేస్తాం. అలాగే మెయిన్ క్లాస్లోకి ఇప్పుడు క్లాస్ టెస్ట్ అనే మెయిన్ క్లాస్ తీసుకుంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ రెక్టాంగిల్ అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే రెక్టాంగిల్ r = న్యూ రెక్టాంగిల్, సర్కిల్ c = న్యూ సర్కిల్, ఏరియా = a = r, system.out.println అని ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ కంప్యూట్ 10,12 అంటే మనకి ఈ కంప్యూట్ అనే మెథడ్ రెక్టాంగిల్లో ఉన్న కంప్యూట్ మెథడ్ని కాల్ చేస్తుంది. అలాగే రెక్టాంగిల్ అనే క్లాస్లో ఉన్న కంప్యూట్ మెథడ్ని కాల్ చేస్తుంది. అలాగే system.out.println తీసుకుంటే ద ఏరియా ఆఫ్ సర్కిల్ a.compute 2.0, 00 అని తీసుకుంటే 2.0 అనేది ఇది సర్కిల్ అనే క్లాస్లో ఉన్న కంప్యూట్ మెథడ్ని కాల్ చేస్తుంది. కంప్యూట్ మెథడ్లో మనం πr² ఇచ్చాం కదా, π × x అంటే x వాల్యూ 2.0 కాబట్టి x π అంటే 3.14 × 2 ఇది మనకి వస్తుంది. సో ఇంప్లిమెంటింగ్ ద ఇంటర్ఫేసెస్ ఇక్కడ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇంటర్ఫేస్ అని అడిగితే
మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఇక్కడ వీ కెన్ ఎక్స్టెండ్ ద class into one class to another class. We can use the multiple inheritance. In Java we can use multiple. Java is not supported to multiple inheritance, but that feature is used to using interfaces. Okay, program malli chudandi. Interface area, static final float pi equal to 3.14 float, static float compute float x comma float y క్లోజ్డ్ బ్రాకెట్. ఇక్కడ ఇంటర్ఫేస్ క్లోజ్ అయింది. ఈ ఇంటర్ఫేస్ ద్వారా మనం ఏంటంటే ఒక ఫీల్డ్ ఒక వేరియబుల్ని ఒక మెథడ్ని తీసుకున్నాం. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడే తీసుకుంటుంది కాబట్టి అబ్స్ట్రాక్ట్ వేరియబుల్స్ని తీసుకున్నాం. అందులో ఫస్ట్ పై అనేది కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ వేరియబుల్ని తీసుకున్నాం. స్టాటిక్ ఫైనల్ ఫ్లోట్, ఫైనల్ అనే ఫైనల్ అనే కీవర్డ్ తీసుకుంటాము కాన్స్టెంట్ని కాల్ చేయాలంటే. నెక్స్ట్ స్టాటిక్ ఫైనల్ ఫ్లోట్ పై ఈక్వల్ టు 3.14. నెక్స్ట్ అలాగే కంప్యూట్ అనే మెథడ్ని స్టాటిక్ ఫ్లోట్ కంప్యూట్ ఫ్లోట్ ఎక్స్ ఫ్లోట్ వై, ఇలా 2 మెథడ్స్, ఒక మెథడ్ని ఒక వేరియబుల్ని తీసుకున్నాం. ఇప్పుడు క్లాసెస్ క్రియేట్ చేస్తున్నాము ఇంటర్ఫేసెస్ ద్వారా. ఓకే, క్లాస్ రెక్టాంగిల్ ఇంప్లిమెంట్ ఏరియా పబ్లిక్ ఫ్లోట్ కంప్యూట్ ఫ్లోట్ ఎక్స్ ఫ్లోట్ వై రిటర్న్ ఎక్స్ స్టార్ వై. ఓకే, ఇప్పుడు రెక్టాంగిల్ అనే క్లాస్ని యూజింగ్ ఇంటర్ఫేస్ ద్వారా క్లాస్ని క్రియేట్ చేసాము. అలాగే సర్కిల్ అనే క్లాస్ సర్కిల్ ఇంప్లిమెంట్స్ ఏరియా పబ్లిక్ ఫ్లోట్ కంప్యూట్ ఫ్లోట్ ఎక్స్ ఫ్లోట్ వై రిటర్న్ పై స్టార్ ఎక్స్ స్టార్ ఎక్స్. ఓకే, దీస్ ఆర్ ద సర్కిల్ ఏరియా. ఓకే, ఇప్పుడు మెయిన్ మెథడ్లో ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తున్నాం. మెయిన్ మెథడ్లో ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి కదా. క్లాస్ టెస్ట్ అని చెప్పేసి మెయిన్ క్లాస్ తీసుకున్నాము. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనే మెథడ్ తీసుకుని నెక్స్ట్ ఇప్పుడు రెక్టాంగిల్ ఆర్ ఈక్వల్ టు న్యూ రెక్టాంగిల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. అలాగే సర్కిల్ సి ఈక్వల్ టు న్యూ సర్కిల్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాము. ఇప్పుడు ఏరియా ఈక్వల్ టు స్మాల్ ఏ అని చెప్పేసి వేరియబుల్ తీసుకున్నాము. స్మాల్ ఏలోకి స్మాల్ ఏ అని తీసుకున్నాము. అలాగే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని చెప్పేసి తీసుకుని ఇప్పుడు ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అనేవి తీసుకుంటే ఏ డాట్ కంప్యూట్ 10,12 అని తీసుకున్నాము. ఇప్పుడు ఏ ఈక్వల్ టు సి అని తీసుకున్నాం. ఏ ఈక్వల్ టు సి అంటే ఇప్పుడు సి అనే వాల్యూ ఫస్ట్ ఏ డాట్ ఆర్ అని తీసుకున్నాము. రెక్టాంగిల్ కదా, రెక్టాంగిల్ ఆబ్జెక్ట్ వాల్యూని ఏలోకి తీసుకుంటే ఏ డాట్ అంటే ఇక్కడ ఆర్ డాట్ అని తీసుకుందాము. యాక్చువల్గా ఏంటంటే టూ ఆబ్జెక్ట్స్కి ఒకే మెథడ్ కాల్ చేస్తున్నాము కాబట్టి ఇది డిఫరెంట్ క్లాసెస్ కాబట్టి ఏ డాట్ కంప్యూట్ 10,12 అని తీసుకున్నాము. అలాగే ఏ ఈక్వల్ టు సి అని తీసుకుంటే ద ఏరియా ఆఫ్ సర్కిల్ ఏ డాట్ కంప్యూట్ 2,0 అని తీసుకుని ఇప్పుడు ఇది వాల్యూని అసైన్ చేసాము. ఎలా అసైన్ చేస్తే ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అనేది 10x12 అనే వాల్యూని ఇస్తుంది. నెక్స్ట్ అంటే 120 ఇస్తుంది. అలాగే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనే స్టేట్మెంట్ ద ఏరియా ఆఫ్ సర్కిల్ అనే స్టేట్మెంట్ ద ఏ డాట్ కంప్యూట్ అనేది 2.0 తీసుకున్నాం కాబట్టి పై ఆర్ స్క్వేర్, దట్ మీన్స్ పై 3.14 ఇంటూ 2 అని వాల్యూ మనకి రిజల్ట్ వస్తుంది. ఓకే, యాక్సెసింగ్ ఇంటర్ఫేస్ వేరియబుల్స్ని ఎలా యాక్సెస్ చేసుకుంటాం చూడండి. Interfaces can be used to declare a set of constants that can be used in different classes. The constant variable values will be available to any class that implements the interface. The values can be used in any method as part of any variable declaration or anywhere where we can use a final value. Okay, interfaces can be used to declare a set of constants that can be used in different classes. Different classes లో ఉన్న set of constant values ని
డిక్లేర్ చేస్తాము ఇంటర్ఫేసెస్లో. అండ్ ద కాన్స్టెంట్ వాల్యూస్ విల్ బి అవైలబుల్ టు ఎనీ క్లాస్. ఏ క్లాస్లో అయినా ఈ కాన్స్టెంట్ వాల్యూ అనేది అవైలబుల్ అయ్యి ఉండి దట్ ఇంప్లిమెంట్స్ ద ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ద వాల్యూస్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఎనీ మెథడ్. ఏ మెథడ్లో యూజ్ చేసిన వాల్యూస్ అయినా ఎనీ మెథడ్లో యూజ్ చేయబడతాయి. యాజ్ పార్ట్ ఆఫ్ ఎనీ వేరియబుల్, ఏ వేరియబుల్లో అయినా యూజ్ చేయబడి డిక్లేర్ చేయబడి ఎనీవేర్ వేర్ వీ కెన్ యూజ్ ఏ ఫైనల్ వాల్యూ అనేది మనం ఇంటర్ఫేస్లో యూజ్ చేసుకుంటాము. అంటే సపోజ్ ఇంటర్ఫేస్ ఏ అనే ఏఎన్ ఇంటర్ఫేస్ తీసుకుంటే ఇంట్ n = 10 ఇంట్ m = 20 ఇనిషియలైజ్ చేస్తాం ఇంటర్ఫేస్లో. సో ఈ ఇంటర్ఫేస్లో ఉన్న వాల్యూని క్లాస్లోకి మనం ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే, క్లాస్లో తీసుకోవాలనుకుంటే క్లాస్ బి ఇంప్లిమెంట్స్ ఏ అని తీసుకుని ఇంట్ x = m ఇంట్ y = n అని తీసుకుంటే ఇప్పుడు ఏ ఇంటర్ఫేస్లో ఉన్న n వాల్యూ m వాల్యూ x, yలోకి ఇనిషియలైజ్ అవుతాయి, యాక్సెస్ అవుతాయి. ఇది యాక్సెసింగ్ ఇంటర్ఫేసెస్. మళ్ళీ స్టార్టింగ్ చూడండి, ఇంటర్ఫేస్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంటర్ఫేస్ an interface is a kind of class. Like class interfaces contain class లాగే ఇంటర్ఫేస్ కంటైన్స్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్ కలిగి ఉంటుంది. బట్ విత్ ఏ మేజర్ డిఫరెన్స్ ఈజ్ దట్ ఇంటర్ఫేసెస్ డిఫైన్ ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అండ్ ఫైనల్ ఫీల్డ్స్. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని, ఫైనల్ వేరియబుల్స్ని మాత్రమే తీసుకుంటాయి. దిస్ మీన్స్ దట్ ఇంటర్ఫేస్ డు నాట్ స్పెసిఫై ఎనీ కోడ్ టు ఇంప్లిమెంట్ దీస్ మెథడ్స్. ఓకే, దట్ మీన్స్ ఇంటర్ఫేస్ అనేది డు నాట్ స్పెసిఫై ఎనీ కోడ్, ఏ కోడ్ని స్పెసిఫై చేయదు. టు ఇంప్లిమెంట్ చేయడానికి ఏ కోడ్ని స్పెసిఫై చేయదు. దీస్ మెథడ్స్ అండ్ డేటా ఫీల్డ్స్ కంటైన్స్ ఓన్లీ కాన్స్టెంట్స్ మాత్రమే కలిగి ఉంటాయి. ఇంటర్ఫేస్ యొక్క సింటాక్స్ తీసుకుంటే ఇంటర్ఫేస్ నేమ్, వేరియబుల్ డిక్లరేషన్ అండ్ మెథడ్ డిక్లరేషను మనం డిక్లేర్ చేస్తాము. నెక్స్ట్ వేరియబుల్ డిక్లరేషన్ ఇంటర్ఫేస్లో ఎలా డిక్లేర్ చేస్తామంటే స్టాటిక్ ఫైనల్ టైప్ వేరియబుల్ నేమ్ = వాల్యూ. అలాగే మెథడ్స్ని ఎలా డిక్లేర్ చేస్తాము, రిటర్న్ టైప్, మెథడ్ నేమ్, పారామీటర్ లిస్ట్. అంటే రిటర్న్ నేమ్, పారామీటర్ లిస్ట్ అంటే ఏ వేరియబుల్స్ అయితే మనం ఇంటర్ఫేస్లో తీసుకున్నామో ఆ ఇంటర్ఫేస్ వేరియబుల్స్ని, పారామీటర్ లిస్ట్ని కూడా తీసుకుంటాం మెథడ్స్లో. ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్టెండింగ్ ఇంటర్ఫేస్ని ఎక్స్టెండ్ చేయడం ఎలాగా అంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఫీచర్ని ఎలాగా తీసుకోవాలి ఇంటర్ఫేస్ ద్వారా అనేది తీసుకుంటే, లైక్ క్లాసెస్ ఇంటర్ఫేస్ కెన్ ఆల్సో బి ఎక్స్టెండెడ్. క్లాస్ లాగే ఇంటర్ఫేస్ కూడా ఎక్స్టెండ్ అవుతాయి. దట్ ఈస్ an interface can be sub interfaced from other interfaces. ఓకే, అదర్ ఇంటర్ఫేసెస్ నుంచి సబ్ ఇంటర్ఫేస్లు మనం క్రియేట్ చేయగలము ఇంటర్ఫేస్లో. దెన్ న్యూ సబ్ ఇంటర్ఫేస్ విల్ ఇన్హెరిట్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద సూపర్ ఇంటర్ఫేస్. న్యూ ఇంటర్ఫేస్ అనేది సూపర్ ఇంటర్ఫేస్లో ఉన్న అన్ని మెంబర్స్ని యూజ్ చేసుకుని సేమ్ మన సబ్ క్లాసెస్ లాగే వర్క్ చేస్తుంది. ఇంటర్ఫేస్ సబ్ క్లాస్ ఎక్స్టెండ్స్ ఇంటర్ఫేస్. అలాగే క్లాసెస్ ద్వారా ఇంటర్ఫేసెస్ని ఎలా కాల్ చేస్తాము, ఇంటర్ఫేసెస్ ఆర్ యూజ్డ్ యాజ్ సూపర్ క్లాసెస్. ఇంటర్ఫేస్ అనేది సూపర్ క్లాసెస్ లాగా కూడా యాక్ట్ చేస్తాయి. హూజ్ ప్రాపర్టీస్ ఆర్ ఇన్హెరిటెడ్ బై క్లాసెస్కి ఇన్హెరిట్ చేయబడతాయి. ఇట్ ఈజ్ నెసెసరీ టు క్రియేట్ ఏ క్లాస్ దట్ ఇన్హెరిట్స్ టు గివ్ ఇంటర్ఫేస్. ఓకే, దీంట్లో ఇది ఎలా క్రియేట్ చేస్తామంటే ప్రోగ్రామ్ క్లాస్, సబ్ క్లాస్ నేమ్ అంటే క్లాస్ నేమ్, ఎక్స్టెండ్స్, సూపర్, ఇంప్లిమెంట్స్, ఇంటర్ఫేస్ 1, ఇంటర్ఫేస్ 2 ఇలా మనం నెంబర్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ని ఒక క్లాస్లోకి మనం ఇన్హెరిట్ చేసుకుంటాము. దీంట్లో ఇంప్లిమెంటింగ్ ఇంటర్ఫేస్ ప్రోగ్రామ్ని మనం చూస్తే కనుక ఇంటర్ఫేస్ ఏరియా అనే ఒక ఇంటర్ఫేస్ని క్రియేట్ చేసాము. అందులో స్టాటిక్ ఫైనల్ ఫ్లోట్ π = 3.14 అని చెప్పేసి కాన్స్టెంట్ వాల్యూ తీసుకున్నాము. స్టాటిక్ ఫ్లోట్ కంప్యూట్ అని మెథడ్ తీసుకున్నాము, కాన్స్టెంట్ మెథడ్. నెక్స్ట్ దీంట్లో రెక్టాంగిల్ అనే ఏరియా తీసుకున్నాము. క్లాస్ రెక్టాంగిల్ ఇంప్లిమెంట్ ఏరియా, పబ్లిక్ ఫ్లోట్ కంప్యూట్, ఫ్లోట్ x, ఫ్లోట్ y, రిటర్న్ x*y. క్లాస్ సర్కిల్ ఇంప్లిమెంట్ ఏరియా, పబ్లిక్ ఫ్లోట్ కంప్యూట్, ఫ్లోట్ x, ఫ్లోట్ y. ఇలా 2
2 క్లాసెస్ నుంచి కాల్ చేసాము. దీన్ని మెయిన్ క్లాస్ ద్వారా క్లాస్ టెస్ట్ అనే మెయిన్ క్లాస్ తీసుకుంటే దానిలో మెయిన్ మెథడ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అని తీసుకున్నాము. రెక్టాంగిల్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాము. రెక్టాంగిల్ అనే ఆబ్జెక్ట్లో ఆర్ ఈక్వల్ టు న్యూ రెక్టాంగిల్ అని, సర్కిల్ సి ఈక్వల్ టు న్యూ సర్కిల్ అని తీసుకున్నాము. ఇప్పుడు ఏరియా ఈక్వల్ టు ఏ అని చెప్పి తీసుకుంటే కనుక ఏలోకి ఆర్ అనే వాల్యూ తీసుకున్నాం. ఫస్ట్ రెక్టాంగిల్లో తీసుకున్న ఆబ్జెక్ట్ని తీసుకున్నాము. system.out.println ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఏ డాట్ కంప్యూట్ 10,12 అనే వాల్యూని మనం అసైన్ చేసాము ఎక్స్ అండ్ వై వాల్యూలోకి రెక్టాంగిల్ అనే క్లాస్ ద్వారా. అప్పుడు మనం ఏరియా అనేది మనకి ఇంప్లిమెంట్ అయింది. ఏ డాట్ కంప్యూట్ అనే మెథడ్ ద్వారా ఏరియా అనేది రెక్టాంగిల్ ఏరియా అనేది ఇంప్లిమెంట్ అయింది. సేమ్ అలాగే ఏ ఈక్వల్ టు సి అనే వాల్యూని ఇన్షియలైజ్ చేసుకున్నాము. సి అనే వాల్యూని ఇన్షియలైజ్ చేసుకుని, సి అంటే సర్కిల్, సి ఈక్వల్ టు సి అనే ఆబ్జెక్ట్ని ఇన్షియలైజ్ చేసుకున్నాము. ఓకే, ఇప్పుడు system.out.println ద ఏరియా ఆఫ్ సర్కిల్ అనే system.out.println అనే స్టేట్మెంట్ ద్వారా ఏరియా సర్కిల్ యొక్క ఏరియాని కనుక్కోవడానికి ఏ డాట్ కంప్యూట్ 2.0 అని చెప్పేసి తీసుకున్నాము. ఇప్పుడు సర్కిల్లో ఓన్లీ ఎక్స్ వాల్యూ ఉంది కాబట్టి ఎక్స్ పై ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్, సో 3.1 × 2 × 2 ఇది వాల్యూని ఏ ఈక్వల్ టు సి ముందు తీసుకున్నాం కాబట్టి ఏరియా అనేది సర్కిల్ యొక్క ఏరియా అనేది వస్తుంది. అలాగే యాక్సెసింగ్ ఇంటర్ఫేస్ వేరియబుల్స్ని ఎలా యాక్సెస్ చేసుకుంటాము? అంటే ఇంటర్ఫేసెస్ కెన్ బి యూజ్డ్ టు డిక్లేర్ ఏ సెట్ ఆఫ్ కాన్స్టెంట్స్ దట్ కెన్ బి యూజ్డ్ ఇన్ డిఫరెంట్ క్లాసెస్. ఓకే, నెంబర్ ఆఫ్ క్లాసెస్లో సెట్ ఆఫ్ కాన్స్టెంట్స్ని మనం ఇంటర్ఫేస్లో డిక్లేర్ చేస్తాము. ద కాన్స్టెంట్ వాల్యూస్ విల్ బి అవైలబుల్ టు ఎనీ క్లాస్. ఈ కాన్స్టెంట్ వాల్యూస్ అనేవి ఏ క్లాస్లో నుంచైనా అవైలబుల్ అయ్యి ఉంటాయి. అండ్ దట్ ఇంప్లిమెంట్స్ ద ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేయడానికి యూజ్ అవుతాయి. ద వాల్యూస్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఎనీ మెథడ్. ఓకే, వాల్యూస్ కూడా ఏ మెథడ్ నుంచి అయినా మనం తీసుకోవచ్చు. యాజ్ పార్ట్ ఆఫ్ ఎనీ వేరియబుల్, డిక్లరేషన్ ఆఫ్ ఎనీవేర్, ఎక్కడి నుంచి అయినా మనకి రావచ్చు. ఓకే, ఇంటర్ఫేస్ ద్వారా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సింటాక్స్ తీసుకుంటే ఇంటర్ఫేస్ ఏ అనేది తీసుకున్నాము. నెక్స్ట్ క్లాస్ ద్వారా ఇంటర్ఫేస్ని కాల్ చేసాం. ఇది ఇంటర్ఫేస్ అండ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే సపోజ్ ఎక్స్ప్లెయిన్ ఇంటర్ఫేసెస్ అన్నా, ఎక్స్ప్లెయిన్ హౌ టు యూజ్ ఫీచర్ ఇన్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇన్ జావా అంటే ఇంటర్ఫేస్ని మొత్తం రాస్తే మనం సరిపోతుంది. ఇంటర్ఫేస్ అంటే హౌ టు డిక్లేర్ ఏ ఇంటర్ఫేస్, హౌ టు ఇంప్లిమెంట్ ఏ ఇంటర్ఫేస్ అండ్ హౌ టు యాక్సెస్ ఏ ఇంటర్ఫేస్, ఈ మొత్తం తీసుకుంటే మనం సరిపోతుంది అన్నమాట. ఇది వాట్ ఈజ్ ఇంటర్ఫేస్, how to define the interface and how to implement the interface, and how to declare the interface and how to extending the interface and accessing the interface. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దాకా ఏంటంటే ఈ యూనిట్లో మనం మొత్తం చెప్పుకున్నది ఒక్కసారి రెఫర్ చేసుకుంటే కనుక ఫస్ట్ ఇన్హెరిటెన్స్ మీన్స్ it can be reused. Main feature is reusability. In this inheritance, reusing the properties and methods. Okay, creating new classes, reusing the properties and methods into existing one. Next, the mechanism of deriving a new class from an old class is known as inheritance. Okay, in this inheritance the old class is known as base class, superclass, parent class, and subclass is known as new class is known as subclass, derived class and child class. Okay, these are the inheritance has 4 types. That is single inheritance and multiple inheritance, single inheritance, multiple inheritance, multi-level inheritance, hierarchical inheritance. Single inheritance means only one superclass is inherited to
one subclass. Okay, the subclass is inherited by the superclass only one. Okay, next, multiple inheritance means multiple inheritance contains several superclasses and one or more subclasses. Several superclasses are inherited in one or more subclasses. The Java does not support the multiple inheritance. In this feature, implementing depending on the interface, one of the superclass is converted into interface. After that, implementing using class. Okay, this is the multiple inheritance. Next, multi-level inheritance. Multi-level inheritance means a common requirement in object-oriented programming is the use of derived class as a superclass. Okay, Java supports this concept and uses it extensively in building its class library. Okay, this allows multiple inheritance allows build a chain of classes, chain of classes. Okay, build a chain of classes. Next, hierarchical inheritance. Hierarchical inheritance means they contains only one superclass. It has many subclasses. Okay, these are the inheritance. Next, inheritance subclass in constructor. Subclass constructor means subclass constructor is used to construct the instance variables of both the subclass and the superclass. Okay, the subclass constructor uses the keyword super to invoke the constructor method of the superclass. Next, superclass so in the super keyword is used to some conditions. That conditions are super may only be used within a subclass constructor method, and the call to superclass constructor must appear as the first statement within the subclass constructor. Next, the parameters in the superclass must match the order and type of the instance variables declared in the superclass. Okay, these are the super keyword conditions. Next, final variable and final method. All methods and variables can be overridden by default in subclasses. Next, if we wish to prevent the subclasses from overriding the members of the superclass, we can declare them as final. Use the keyword final. Okay, final keyword use cheste manam overriding చేయకుండా మామూలుగా ఓన్లీ కాన్స్టెంట్ వేరియబుల్స్ని మనం కాల్ చేస్తాము. నెక్స్ట్, ఫైనల్ క్లాసెస్. ఏ క్లాస్ దట్ కంటైన్ సబ్ క్లాస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫైనల్ క్లాస్. ఓకే, కెనాట్ కంటైన్ ఒక క్లాస్ cannot contain subclasses, that class is called as final class. Okay, finalizer method. Finalizer method is the constructor method is used to initialize the constructor అనేది ఇనిషియలైజేషన్ చేస్తుంది. ఓకే, ఇనిషియలైజేషన్కి ఆపోజిటే ఫైనలైజేషన్. ఈ ఫైనలైజేషన్ మెథడ్ని ఫైనలైజర్ అనే మెథడ్తో కాల్ చేస్తాము. ద ఫైనలైజర్ మెథడ్ కెన్ బి యాడెడ్ టు ఎనీ క్లాస్. జావా కాల్స్ దట్ మెథడ్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ అబౌట్ ద రీక్లైన్ ద స్పేస్ ఫర్ దట్ ఆబ్జెక్ట్. Okay, these are the finalizer method. Next, abstract methods and abstract classes. A method final, we ensure that the method is not redefined in a subclass. ఒక మెథడ్లో ఫైనల్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే అది మళ్ళీ సబ్ క్లాస్లోకి రీడిఫైన్ చేయలేము. సో ద మెథడ్ కెన్ బి నెవర్ బి సబ్క్లాస్ అవ్వవు. సో జావా అలౌస్ us to do something that is exactly opposite. దీనికి ఆపోజిటే అబ్స్ట్రాక్ట్ మెథడ్. వీ కెన్ ఇండికేట్ దట్ ఏ మెథడ్ must always be redefined in a subclass లో కనుక అబ్స్ట్రాక్ట్ అని కీవర్డ్ యూజ్ చేస్తే ఆ మెథడ్ని మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ డన్ యూజింగ్ ద మోడిఫైర్ కీవర్డ్ అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. వెన్ ఏ క్లాస్ కంటైన్స్ వన్ ఆర్ మోర్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్, ఇట్ షుడ్ ఆల్వేస్ బి డిక్లేర్డ్ అబ్స్ట్రాక్ట్. ఓకే, నెక్స్ట్ abstract class conditions are: we cannot use abstract classes to instantiate objects directly, and the abstract methods of an abstract class must be defined in its subclass. Okay, and also we cannot declare abstract constructions or abstract static methods. Okay, these are the abstract methods and abstract classes. Next topic, arrays, strings, vectors. First, an array is a group of related data items that share a common name. Okay, arrays are
three types, one dimensional array, two dimensional array and multi-dimensional array. A list of items can be given a one variable name using only one subscript, or such a variable is called as single subscripted variable or one dimensional array. Okay. Next, how to create an array? Creating an array, three steps: declaring the array and creating memory locations, putting values into the memory locations. అంటే ఫస్ట్ డిక్లేర్ చేస్తాము అరేని, తర్వాత క్రియేట్ చేస్తాము, తర్వాత ఇనిషియలైజ్ చేస్తాము. ఓకే, డిక్లేరింగ్ అండ్ ఆఫ్ అరేస్కి ఫస్ట్ టైపు అరే నేము ఓన్లీ డిక్లేర్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్రియేటింగ్ ఆఫ్ ఎన్ అరేస్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము. అరే నేమ్ ఈక్వల్ టు న్యూ టైప్ ఆఫ్ సైజ్ అని చెప్పేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము. ఇనిషియలైజేషన్స్లో వాల్యూని ఇనిషియలైజ్ చేస్తాము. ఇనిషియలైజేషన్ ఆఫ్ అరేస్. ఇలా ఒక అరేని క్రియేట్ చేయడానికి 3 స్టెప్స్ ఉంటాయి: డిక్లేరింగ్ ఆఫ్ ఎన్ అరే, creating of memory location and putting values into the memory locations. That means initialization. Okay, these are the arrays. Next, strings are the string class defines a number of methods that allows us to string manipulation task. String manipulation అంటే స్ట్రింగ్ ని ఇప్పుడు ఒక నెంబర్ని మనం ఏదైనా ఆపరేట్ చేస్తే దాని క్యాలిక్యులేషన్స్ అంటాము, స్ట్రింగ్ని ఆపరేట్ చేస్తే మ్యానిపులేషన్స్ అంటాము. ఓకే, ఇప్పుడు స్ట్రింగ్ మ్యానిపులేట్ చేయడానికి చేసే టాస్క్నే మనం స్ట్రింగ్ మెథడ్స్ అంటాము. ఓకే, ఈ స్ట్రింగ్ మెథడ్స్ నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. అవి ఒకటి, సపోజ్ S2 అనే ఒక స్ట్రింగ్ తీసుకోలోకి S1.2 అప్పర్ కేస్ అని అనుకుంటే S1 అనే స్ట్రింగ్లో ఉన్న మొత్తం వాల్యూస్ అన్నీ కూడా అప్పర్ కేసులోకి వస్తాయి. అలాగే S1.2 లోయర్ కేస్ అనుకుంటే లోయర్ కేసు S1లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా స్ట్రింగ్ వాల్యూస్ అన్నీ కూడా మనకి లోయర్ కేసులోకి కన్వర్ట్ అవుతాయి. నెక్స్ట్, రీప్లేస్ x y అని తీసుకుంటే S1లో ఉన్న x, y అన్ని వాల్యూస్ అన్నీ కూడా x ప్లేస్లో y ప్లేస్లో x రీప్లేస్ అవుతాయి. ఇలా నెంబర్ ఆఫ్ కాంకాటినేషన్స్, కంపేర్ టు అంటే కండిషన్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్, కాంకాటినేషన్స్ అంటే స్ట్రింగ్ వేరియబుల్స్ని అపెండ్ చేయడం. ఇలా వేరియబుల్స్ని అపెండ్ చేయగలం. ఇది స్ట్రింగ్ ఆపరేషన్స్ అండ్ స్ట్రింగ్ మెథడ్స్. నెక్స్ట్, స్ట్రింగ్ బఫర్ క్లాసెస్ అనేవి ఏంటంటే స్ట్రింగ్ క్రియేట్స్ స్ట్రింగ్స్ ఆఫ్ ఫిక్స్డ్ లెంగ్త్. స్ట్రింగ్స్ అనేవి వేరియబుల్ అనేది ఫిక్స్డ్ లెంగ్త్తో మనకి క్రియేట్ చేస్తుంది. దీనికి స్ట్రింగ్ బఫర్ క్లాసెస్ అనేవి ఏం చేస్తాయి? స్ట్రింగ్ బఫర్ క్రియేట్స్ strings of flexible length that can be modified in terms of both length and content ని యాడ్ చేసుకోవాలన్నా, కంటెంట్ ని మధ్యలో యాడ్ చేయాలన్నా లేదా అపెండ్ చేయాలన్నా మనం యూజ్ చేసే క్లాస్ ఏంటంటే స్ట్రింగ్ బఫర్ క్లాస్ని యూజ్ చేస్తాము. దానికి మెథడ్స్ తీసుకుంటే s1.setChar అని చెప్పేసి తీసుకుంటే మాడిఫై ది nth క్యారెక్టర్ మాడిఫై చేస్తాము n,x అనేది. నెక్స్ట్ అలాగే అపెండ్ అంటే 2 స్ట్రింగ్స్ని అపెండ్ చేస్తాము. అపెండ్ ఆఫ్ ఇది అపెండ్ కాంకాటినేషన్ ఇంచుమించు ఒకే, 2 మెథడ్స్ కూడా ఒకే ఆపరేషన్ చేస్తాయి. నెక్స్ట్ s1.insert n,s2 అంటే n వాల్యూని nth పొజిషన్ చోట s2లో వాల్యూని ఇన్సెర్ట్ చేస్తాము. నెక్స్ట్ సెట్ లెంగ్త్ని మనం పెంచుకోవడానికి సెట్ లెంగ్త్ అనేది యూజ్ చేస్తాం. ఇలా స్ట్రింగ్ మెథడ్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వెక్టార్స్ ఏంటి? వెక్టార్స్ అనేవి ఏంటి? వెక్టార్ ఈజ్ ఏ క్లాస్. ఇన్ దిస్ క్లాస్ ఈజ్ మెయిన్ యూజ్డ్ టు లైబ్రరీ క్లాస్లో మనం ఇది వెక్టార్ క్లాస్ కంటైన్ చేయాలంటే వెక్టార్స్ క్లాస్ కంటైన్డ్ ఇన్ ద java.util.package కంటైన్ అయ్యి ఉంటుంది. దిస్ క్లాస్ కెన్ బి యూజ్డ్ టు క్రియేట్ ఏ జనరిక్ డైనమిక్ అరేని మనం క్రియేట్ చేయడానికి ఈ వెక్టార్ని యూజ్ చేస్తాము. దట్ కెన్ హోల్డ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఎనీ టైప్ అండ్ ఎనీ నెంబర్స్. ది ఆబ్జెక్ట్స్ డు నాట్ హ్యావ్ టు హోమోజీనియస్ అరేస్, కెన్ బి ఈజీలీ ఇంప్లిమెంటెడ్ యాజ్ వెక్టార్స్. ఓకే, ఇలా వెక్టార్స్ అంటే ఎరే యొక్క లెంగ్త్ని పెంచుకోవాలన్నా, ఎరేకి మ్యానిపులేషన్ చేయాలనుకుంటే వెక్టార్స్ని యూజ్ చేస్తాం. మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఇట్ ఈస్ కన్వీనియంట్ టు యూజ్ వెక్టార్స్ టు స్టోర్ ఆబ్జెక్ట్స్. నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ స్టోర్ చేయడానికి. నెక్స్ట్, ఏ వెక్టార్ కెన్ బి యూజ్డ్ టు స్టోర్ ఏ లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ దట్ మే వ్యారీ ఇన్ సైజ్ని పెంచుకోవడానికి. నెక్స్ట్, వీ కెన్ యాడ్ అండ్ డిలీట్ ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ ద లిస్ట్ యాజ్ వెన్ రిక్వైర్డ్. మనకు కావాల్సిన సంబంధించిన ఆబ్జెక్ట్స్ని యాడ్ చేసుకోవడానికి అండ్ రిమూవ్ చేయడానికి కూడా ఈ వెక్టార్స్ని యూజ్ చేస్తాము.
నెక్స్ట్ ర్యాపర్ క్లాస్, వీ కెనాట్ హ్యాండిల్ ద ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇన్ వెక్టార్స్. వెక్టార్స్లో ప్రిమిటివ్ డేటా టైప్స్కి సంబంధించిన ఎక్స్టెన్షన్ అనేది జరగదు. సో దీన్ని పెంచడం కోసం మనం ర్యాపర్ క్లాస్ని యూజ్ చేస్తాం. ర్యాపర్ క్లాస్ ఈజ్ కన్వర్టెడ్ టు ఆబ్జెక్ట్ టైప్స్ బై యూజింగ్ ద ర్యాపర్ క్లాసెస్. ఓకే, primitive data types may be converted into object types by using wrapper classes. Next, alage interfaces. What is interface? And an interface is a kind of class. It can contain the methods and variables, but major difference is only abstract methods and final fields defines the interface defines only abstract methods and final fields. Okay, abstract methods ni ఇంటర్ఫేస్ లో వేరియబుల్ డిక్లరేషన్స్ ని మనం మెన్షన్ చేయాలంటే స్టాటిక్, ఫైనల్, టైప్, వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ ఇస్తాము. అలాగే మెథడ్స్ ని కాల్ చేయడానికి రిటర్న్ టైప్ మెథడ్ నేమ్ ఇచ్చి పారామీటర్ లిస్ట్ ఇస్తాం. ఇది మనం ఇంటర్ఫేస్ ని. ఈ ఇంటర్ఫేస్ ని ఎక్స్టెండ్ చేయొచ్చు. మనం ఎక్స్టెండ్ చేయడానికి ఇంటర్ఫేస్ సబ్ మీన్స్ ఇక్కడ మన ఇంటర్ఫేస్ సబ్ ఇంటర్ఫేస్ యొక్క నేము ఎక్స్టెండ్స్ సూపర్ ఇంటర్ఫేస్ నేమ్. అలాగే క్లాస్ ద్వారా ఇంటర్ఫేస్ని కాల్ చేయడానికి క్లాస్ నేమ్ ఇంప్లిమెంట్స్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి సింటాక్స్ తీసుకుని మనం ఇంప్లిమెంట్ చేస్తాము. దీనికి ఎగ్జాంపుల్ మనం ఏరియా అనే ఒక ఇంటర్ఫేస్ తీసుకుంటే ఏరియా అనే ఇంటర్ఫేస్ని మనం రెక్టాంగిల్లోను అండ్ సర్కిల్లోను యూజ్ చేసుకోవడం జరిగింది. యూజ్ చేసుకుని టెస్ట్ అనే మెయిన్ క్లాస్ ద్వారా రెక్టాంగిల్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము, సర్కిల్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని ఎవ్రీ మెథడ్ని కూడా ఏరియా ద్వారా అంటే ఇంటర్ఫేస్ ద్వారా మనం ఇంప్లిమెంట్ చేసి వాల్యూస్ని అసైన్ చేసాము. ఓకే, దీస్ ఆర్ ద ఇంప్లిమెంటింగ్ ద ఇంటర్ఫేస్ అండ్ యాక్సెసింగ్ ఇంటర్ఫేస్ వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఓన్లీ కాన్స్టెంట్స్నే యాక్సెస్ చేసుకుంటుంది. సో దీస్ ఆర్ ద ఇంటర్ఫేస్. ఓకే, ఇప్పుడు ఈ యూనిట్లో ఏమేమి ఉన్నాయి మనకి? ఫస్ట్ ఇన్హెరిటెన్స్, ఓవర్ రైడింగ్ మెథడ్స్, సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్స్, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్, నెక్స్ట్ ఫైనల్ క్లాసు, ఫైనల్ వేరియబుల్ అండ్ ఫైనల్ క్లాసెస్ అండ్ ఫైనలైజర్ మెథడ్, నెక్స్ట్ ఎరేస్, టైప్స్ ఆఫ్ ఎరేస్, స్ట్రింగ్ మెథడ్స్, స్ట్రింగ్ బఫర్ క్లాసెస్, నెక్స్ట్ వెక్టార్స్, నెక్స్ట్ ర్యాపర్ క్లాసెస్, ఇలా ర్యాపర్ క్లాసెస్, లాస్ట్ ఇంటర్ఫేస్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, ఇలా అండ్ వాట్ ఈజ్ ఇంటర్ఫేస్, హౌ టు డిక్లేర్ ద ఇంటర్ఫేస్, హౌ టు ఇంప్లిమెంట్ ద ఇంటర్ఫేస్, హౌ టు యాక్సెస్ ద ఇంటర్ఫేస్. దీస్ ఆర్ ద మెయిన్ కాన్సెప్ట్స్ ఇన్ దిస్ యూనిట్. ఓకే, ఈ యూనిట్లో మెయిన్ కాన్సెప్ట్స్. ఇందులో మెయిన్ క్వశ్చన్స్ ఏంటంటే ఎరేస్, టైప్స్ ఆఫ్ ఎరేస్ 10 మార్క్స్లో ఇస్తాడు. నెక్స్ట్ ఇంటర్ఫేసెస్ గురించి 10 మార్క్స్లో ఇస్తాడు. నెక్స్ట్ కన్స్ట్రక్టర్ 5 మార్క్స్లో ఇస్తాడు. సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్ గురించి స్ట్రింగ్ ఆపరేషన్స్ అని చెప్పేసి స్ట్రింగ్ గురించి 10 మార్క్స్ ఇస్తాడు. నెక్స్ట్ ఎరేస్ టైప్స్ ఆఫ్ ఎరేస్ చెప్పాను కదా. నెక్స్ట్ ఇన్హెరిటెన్స్ కూడా 10 మార్క్స్లో ఇస్తాడు. లేదా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అను, లేదా మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, లేదా హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అని చెప్పేసి 5 మార్క్స్లో కూడా ఇస్తాడు. ఇలా క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ ఇన్హెరిటెన్స్ ఒకటి, నెక్స్ట్ ఎరేస్, నెక్స్ట్ ఇంటర్ఫేసెస్, నెక్స్ట్ స్ట్రింగ్ ఆపరేషన్స్, నెక్స్ట్ వెక్టార్స్ అనే 5 మార్క్స్లో ఇవ్వచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు చదవాలి థర్డ్ యూనిట్ మొత్తం. ఓకే.